నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 4వ శనివారం బాపట్ల జిల్లా రేపల్లె మండల కేంద్రం నందు ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా ఉంచాలని, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రగా ఉంచాలనే ఉద్దేశంతో 2025 జనవరి నుండి రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా ఒక చోట స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడని, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం సృష్టించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చేయడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేది యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. పిఠాపురం అనగానే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. రేపల్ అనగానే గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి యువ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. ఎప్పుడు మంత్రి అయ్యావనేది కాదు, 19 నెలల్లోనే 19 సంవత్సరాల అనుభవాన్ని గడించి వారికి స్వాగతం. శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెలకి మరొకసారి కొత్త థీమ్స్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ నెల సంక్రాంతి ఉండడం వల్ల ఈ వారం చేస్తూ ఉన్నాం. దిశలో ముందుకెళ్ళాలని మీ అందరికీ కూడా నేను కోరుతూ, ముఖ్యంగా మన జిల్లా పర్యాటక రంగంలో చాలా పేరు పొందినటువంటి జిల్లా, ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి జిల్లా. అలాగే ఈ ప్రాంతంలో వస్తే గౌరవ మంత్రివర్యులు ఆయన ఒక ఆలోచనతో మొన్ననే ఈ జిల్లాకి ఒక ప్రత్యేక అధికారి గారు నిర్వహించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి 3వ వారం కూడా మనకి ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మీ అందరికీ తెలుసు. సో అంటే మనకి ప్రతి ఏరియాలో కూడా అంటే మనం ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకోవడంతో పాటు మన పిల్లలకు, పెద్దలకి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న అన్ని పరిసరాలు, అలాగే పరిసర ప్రాంతాలు, హాస్పిటల్ కావచ్చు, లేదంటే మనకి పాఠశాలలు కావచ్చు, బహిరంగ ప్రదేశాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మనకి ఏదైనా చెత్త యార్డ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మనందరం శ్రద్ధ పెట్టి మన వంతు కృషి చేసి వాటిని శుభ్రంగా ఉంచుకోగలిగితే మిత్రులారా మనం అందరం ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 1995-99 కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని పిలిపించారు. చాలా చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు నేను ఒక అధికారిని ప్రభుత్వంలో ఈ విధంగానే చాలా పెద్ద ఎత్తున చేస్తే మొత్తం యావత్తు భారతదేశంలో మిగతా ముఖ్యమంత్రులు అందరూ అని చెప్పేసి విజన్ 2047 చెప్పి మనం ఆలోచన చేస్తాం. దాంట్లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఇది అమలు చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపకల్పన చేసి మనందరినీ కూడా చైతన్యపరిచి ఇలా ఈరోజు అందరూ కూడా మనం చర్చించుకోవటం, క్షేత్రస్థాయి అమలు తీరు కనుక్కోవటం, దాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తే బాగుంటుందని కూడా మనందరూ కూడా అనుకుంటే చాలా ఆనందదాయకం. ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. కట్టా నారాయణని గౌరవ మంత్రివర్యులు సాల్వాతో సత్కరించారు. కలెక్టర్ గారు బోధిస్తున్నారు. మెమెంటోను మినిస్టర్ గారు అందజేస్తున్నారు. శారద గారిని కట్టామన్ గారు దుశ్శాలువతో మెమెంటోను అందజేస్తున్నారు. తర్వాత దుశ్శాలువతో సత్కరిస్తున్నారు.
పాపారావు గారు మంత్రివర్యులకి బాలబాలికలంటే అప్పుడు నెహ్రూ గారికి ఇష్టం, ఇప్పుడు మన మంత్రివర్యులకి ఇష్టం. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ పాపని తల్లిని కలిపి సత్కరిస్తున్నారు చూశారు వాళ్ళు. తర్వాత తరానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి సిడిపిఓ గారు జిల్లా ఈ సందర్భాన్ని గుర్తుంచుకొని వారికి ఆర్టీఓ గారు ఫర్హీన్ గారిని సత్కరిస్తున్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఈనాడు ప్రతిభా పాఠవ పోటీల్లో భాగంగా గీతా సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వలివేటి మురళీకృష్ణ అన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఈనాడు ప్రతిభా పాఠవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వ్యక్తిత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ గత 4 నెలలుగా చీరాల పరిసర ప్రాంతాల్లోని 8 పాఠశాలలో నిర్వహించిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొంది ఫైనల్ కు చేరిన వారందరికీ రీజనల్ స్థాయిలో ఈ రోజు వ్యాసరచన, వ్యక్తిత్వ, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఈనాడు వారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు వడలి రాధాకృష్ణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి, భవానీలు వ్యవహరించారు. ముందుగా ఎస్ఏ రైటింగ్ కి సో ఆర్ యు రెడీ ఫర్ కాంపిటీషన్? ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఆరోగ్యం గొప్పదా, ధనం గొప్పదా? చాలా మంది ధనం గొప్పది అంటారు, కానీ ధనం సంపాదించాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం లేకుండా ధనం ఎక్కడి నుండి వస్తుంది? చాలా మంది వాళ్ళ జీవితంలో ధనం కోసం ప్రయత్నిస్తున్నారే కానీ ఏ ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు. ఆరోగ్యం లేకుండా దేనికోసమో ప్రయత్నిస్తున్నారు. మనం జీవించాలంటే మన జీవితంలో ఆరోగ్యం, ధనం, చదువు, పేరు, ప్రతిష్ట ఎంత ముఖ్యమైన వాటన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పని అయినా సంతోషంగా చేయగలం. ఆరోగ్యం లేకపోతే ధనం ఉన్న ఆనందం ఉండదు. ఆరోగ్యం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శారీరక ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం పోటీలో పాల్గొనబోతున్నారు. మా బిజినెస్ టాపిక్ ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని కోట్లు ఉన్నా సరే కొనుక్కోవాల్సింది ఆరోగ్యం. బలంగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నామని కాదు. రోజు మన పనులని ఉత్సాహంగా చేస్తుండడమే ఆరోగ్యం. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండడమే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యమైన ఆహార అలవాట్లు, మంచి సమయంలో నిద్ర, మంచి ఆహార అలవాట్లు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం, నా పేరు వలివేటి మురళీకృష్ణ. ఈరోజు ఈనాడు వారు నిర్వహించేటువంటి ప్రతిభా పోటీల వేదిక వద్ద ఉన్నాము. చీరాల రోటరీ క్లబ్ ప్రాంగణంలో
ప్రతిభని ప్రోత్సహిస్తూ హై స్కూల్ విద్యార్థుల్లో అట్లానే జూనియర్ కళాశాలల్లో గత 4 సంవత్సరాలుగా ఈనాడు వారు 4 రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. అలానే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. 10 పాఠశాలల్ని వాళ్ళు ఎన్నుకొని 10 పాఠశాలల్లో ముందుగా నెలకొకటి లెక్కన వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, అలానే వ్యాస రచన పోటీలు, ఇలాగ 4 రకాల పోటీలు నిర్వహించారు. ఒక్కొక్క పాఠశాల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నటువంటి విజేతల్ని ఎన్నుకొని అలా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ 10 పాఠశాలల నుంచి విజేతల్ని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రోటరీ క్లబ్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నమాట. వారి తరపున గీతా సర్వీస్ ట్రస్ట్ చీరాల నియోజకవర్గానికి భాగస్వామిగా ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఈరోజు పిల్లలకి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, క్విజ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 10 పాఠశాలల నుంచి వచ్చిన 30 మందికి, ఒక్కొక్క దాంట్లో 30 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఈ 120 మందికి జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయి పోటీలకి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి అందరికీ అభినందనలు. మహిళా శిశు సంక్షేమ సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. నేను భారతదేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడతారంటూ రథంపై జిల్లా కలెక్టర్ తొలి సంతకం చేశారు. బాల్య వివాహ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని కలెక్టర్ చెప్పారు. బాల్య వివాహంతో కలిగే అనర్థాలకు ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ రథం 20 రోజులు పర్యటించనుందన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను శక్తిమంతులు చేద్దాం, బాల్య వివాహాలు అరికడదాం, బాలికలను రక్షిద్దామనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధామాధవి, డిసిపిఓ పురుషోత్తం, పిఓ కృష్ణ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్లు కిషోర్, కోఆర్డినేటర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఓకే సార్. శిశు సంక్షేమ శాఖ మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారి సహకారంతో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ వారు నిర్వహించు అవగాహన కార్యక్రమం. గమనించండి, 21 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు గల బాలికలకు మరియు 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం. బాలికలు వివాహం జరిపించిన పంతులు లేక మత గురువు మొదలగు వారు, బంధువులు, దర్జీ, మంగళి, వంటవారు, బ్యాంక్ మొదలగు వారందరూ చట్టం క్రింద దోషులుగా మరియు 100 నంబర్లకు తెలియపరచగలరు లేదా బాల్య వివాహాల నిరోధక అధికారికి జిల్లా అధికారికి తెలియపరచగలరు. బాల్య వివాహం జరిపిన వారికి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేక ₹1,00,000 జరిమానా లేక ఈ 2 శిక్షలు విధించవచ్చును. మనందరి లక్ష్యం బాల్య వివాహ రహిత భారత్. బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లా మన ఆకాంక్ష. జిల్లా మహిళాభివృద్ధి మరియు విద్యాభారతి ఆధ్వర్యంలో చీరాల రామమందిరం వీధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం మహిళా చైతన్యం, సాధికారత లక్ష్యంగా సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్య వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కావాలని కోరారు. భారతీయ చరిత్రలో మహిళా స్థానానికి అపారమైన విలువుందని, మహిళల్లో ఉన్న సప్త లక్షణాలను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు విద్యాభారతి జిల్లా కార్యకర్త చందులూరి గీత అన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25వ తేదీ చీరాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శిశు మందిర్ల ద్వారా నాణ్యమైన విద్యాబోధన, మహిళల భాగస్వామ్యంతో సామాజిక మార్పుపై దృష్టి సారించడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో చైతన్యం పెంచడంతో పాటు విద్యాభారతి అనుబంధ సంస్థల ద్వారా విద్యా, సామాజిక రంగాలలో మార్పు తీసుకురావడానికి కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మహిళల కోసమే రూపొందించబడిందని, పురుషులకు ఈ కార్యక్రమంలో ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, యువతులు పాల్గొని భారతీయ సంస్కృతి, ఆచారాలు, పిల్లల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా కార్యకర్త వెంట ఎస్ లలిత, సిహెచ్ ఉషారాణి, కె భార్గవి, గౌరీ సింజుద తదితరులు ఉన్నారు.
ఈ నెల అనగా జనవరి 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు చీరాల నందు రామమందిరం వీధిలో గల శ్రీ సరస్వతి శిశుమందిర పాఠశాల నందు సప్తశక్తి సంఘం అనేటువంటి మహిళల కార్యక్రమం ఒకటి ఆయోజన చేయడం జరిగింది. సప్తశక్తి సంఘం అనగా భారతీయ స్త్రీలో నిక్షిప్తమైనటువంటి శక్తిని, గుణాలను, తన యొక్క ఓర్పు, సహనము, క్షమ, ధృతి మొదలైనటువంటి లక్షణాలను మొదలైనటువంటి భారతీయ మహిళలో నిక్షిప్తమైనటువంటి సహజమైనటువంటి ధృతి, క్షమ, సహనము, ఓర్పు మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను జాగృతం చేస్తూ ఈరోజు భారతీయ స్త్రీ సమాజ నిర్మాణం కొరకు తన యొక్క ఇల్లు, కుటుంబము, తద్వారా దేశం యొక్క ఉన్నతికి ఎటువంటి కార్యాచరణ చేయాలి, మన గృహాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, తద్వారా సమాజానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఎలా నిర్మాణం చేయాలి అనేటువంటి అంశాల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. గుంటూరులో టీజేపీఎస్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అయినటువంటి టి రాధాబాయి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేస్తున్నారు. అలాగే చీరాల వాస్తవ్యులైనటువంటి శ్రీమతి నేరెళ్ల భాగ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి ద్వితీయ వక్తగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల తరఫున ఆహ్వానం. జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్స్ ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రహదారి భద్రత మనందరి బాధ్యత అని చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బొమ్ము రామకృష్ణారెడ్డి అన్నారు. చీరాల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాస కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. జాతీయ రహదారి భద్రతా మాస కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 24న నిర్వహించే డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై డ్రైవర్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. భద్రతకు ప్రత్యేకంగా నిలిచిన రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. డ్రైవర్లు, కండక్టర్ల సమన్వయంతో రోడ్డు భద్రతను పాటిస్తూ ప్రమాదాలను నివారించిన సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం కుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవీ రావు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ డి కుమారి, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ దాంట్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మేము అడిగినప్పుడు మీ దగ్గర వీళ్ళు చెప్పారు, మా 24 డ్రైవర్స్ అంటే ఆ రోజు పెడితే బాగుంటుంది. చాలా సంతోషం. నాకు ఇంతకుముందు తెలియదు, ఫస్ట్ టైం నేను చేసిన 24 జనవరి డ్రైవర్స్ డే అని. ఓకే, అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా చెప్పాల్సింది మన ఈసారి చెప్పారు, ఆయన చెప్పారు దేని గురించి, డ్రైవరు కండక్టర్ ఎలా అనేది. కింగ్ పిన్ అనేది మీకు డ్రైవర్స్ తెలిసి ఉంటుంది. బండికి కింగ్ పిన్ అనేది బండి ముందుకు పోతా పోదు. అలాగే డ్రైవర్ కూడా ఈ సంస్థకి కింగ్ పిన్ లాంటి వాడు. డ్రైవర్ చక్కగా ఉండి చేస్తేనే బండి గమ్యస్థానానికి యాక్సిడెంట్ లేకుండా జాగ్రత్తది ప్రయాణికులను చేస్తారు. తద్వారా మన సంస్థకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చిన ద్వారా మన సంస్థ చెందుతూ మీరు కూడా దాంట్లో భాగస్వాములు, మీరు కూడా ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు. ఇంకో విషయం మన కండక్టర్స్ గురించి కూడా చెప్పారు. డ్రైవర్, కండక్టర్ అనేది భార్యాభర్తలు లాంటి వెహికల్కి. డ్రైవర్ మన ఇంట్లో భర్త బయట పని చేసి వచ్చి అవన్నీ తీసుకొచ్చి ఎలా ఇస్తాడో ఇంట్లో ఉన్న మెట్ల దాకా తెస్తూ డ్రైవర్ బండి నడుపుతూ ఉంటే ఆ బండి ప్యాసింజర్స్ ఎక్కి కండక్టర్ దాన్ని వాళ్ళందరినీ చూసుకుని టికెట్ బట్టి రెవెన్యూ కలెక్షన్ చేయగలిగితే ఇబ్బంది లేకుండా మనకి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరంతా దాన్ని జాగ్రత్తగా గమనించి పాటిస్తారని నేను కోరుతున్నాను. ఇంకోటి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య డ్రైవర్స్ వచ్చారు నా దగ్గరికి, హెవీ ఎన్ఫోర్స్మెంట్స్ కనపడతలేదండి. అది సాఫ్ట్వేర్ అప్డేషన్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మనకి
1930/1989 CRL అని ఉండేవి. అట్లా దర్శనం అలాగే ఉండేవి, ఇంకోసారి అలా ఉంటుంది. మనం సేఫ్ నెంబర్ ఉంటుంది, అది మిస్ మ్యాచ్ 2-3 ఉండేదానికి అది లైసెన్స్ని పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే వీళ్ళు లైసెన్స్ రెన్యూల్కి మా దగ్గరికి వస్తారో చూసి రెన్యూల్ చూసి అప్పుడు ఆ క్రెడెన్షియల్స్ అన్ని చూసి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. వచ్చున్నాను. థ్యాంక్ యూ. డ్రైవర్లకు సంబంధించి అనుకుంటారు అందరూ. డ్రైవర్లు అనే కాదు, డ్రైవర్లకి తోడుగా కండక్టర్లు వాళ్ళకి కాషన్ ఇస్తామన్నా ప్రతి విషయంలో కూడా. ఏ విషయంలో తప్పు జరిగినా సరే ఇద్దరు డ్రైవర్లు కండక్టర్లు సోదరులుగా ఉండాలి. అది ఇక భద్రతా వారోత్సవాలంటే ఈ మాసమే కాకుండా ఎప్పుడు భద్రతతోనే ఉండాలి. ఎప్పుడు పని చేసినా సరే మనం ఇదే జాగ్రత్త అనేది ఎప్పుడు ఉండాల్సిందే. అయితే ఈ వారోత్సవాల టైప్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ విధమైన యాక్సిడెంట్లు లేకుండా, ఎటువంటి కంప్లైంట్లు లేకుండా, ఇట్లా అంటే ఎక్కువ కావాలని చేస్తారని కాదు. ఇప్పుడు అందులో మనకు సమయం తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ సమయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండి ఇంకా చీరాల డిపోకి మంచి పేరు తెస్తారని చెప్పి డ్రైవర్లందరినీ కోరుతున్నాను. ప్రాణాలు కోల్పోయి బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలు కాపాడడం వల్ల అటువంటి బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బండారు హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అరవపల్లి కుమార్ సూచనల మేరకు డాక్టర్ తాడివలస దేవరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, బాపట్ల మండల అధ్యక్షుడు నక్కల పెరిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయి బ్రాహ్మణ పెద్దలు అతిని బోసుబాబు, నూకరాజు, మేడిశెట్టి రమణ, చీరాల పేరాల నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు కొరవాడ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్, జననాయక్ కరుపురి ఠాగూర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీరాల పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు వల్లూరి వెంకటస్వామి, వల్లూరి శ్రీనివాసరావు, మేడిశెట్టి సత్యనారాయణ, వల్లూరి వెంకట సుబ్బారావు, కలవకూరి శంకర్, అతిని గంగాధర్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు, బాపట్ల జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు శంకర్ శెట్టి, నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ప్రగాఢ సూర్యకుమారి, రూరల్ అధ్యక్షులు బక్కా మనోహర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అవ్వారు హనుప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మేడికొండ భరణిరావు, డాక్టర్ తాడివలస దేవరాజు, కారంచెట్టి నాగేష్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కాకమాను సుబ్బారావు, ఎరిచెర్ల మురళి, పేర్ల బ్రహ్మయ్య, బిట్రా శ్రీనివాస్, స్వర్గం బాల వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసరావు, రావు జగదీష్ సింగ్, దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మున్నం శ్రీనివాస్ రెడ్డి, ఉలిసి సతీష్, మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైష్ణవ్, చిప్పల శ్రీను తదితరులు హాజరయ్యారు. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. ఉందని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. గారికి శుభ సత్కారాన్ని మన జగేష్ గారు ముందు రండి. తర్వాత అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా పెద్దలు చీరాల బాపట్ల జిల్లా పార్లమెంట్ కమాండర్ హేమంత్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ పెద్దలకు మరియు చీరాల పేర్ల నాయ బ్రాహ్మణ శాసనాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన గాలం ప్రభాకర్ యాదవ్ గారికి కోరుతున్నాము. అనంతరం కొక్కిలిగడ్డ శ్రీనివాస్ గారు, హేమంత్ గారు మాట్లాడతారు. నాయ బ్రాహ్మణ పెద్దల అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాలతో, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపిరాజు గారి యొక్క ఆదేశాలతో బాపట్ల జిల్లాలోని కొండమూడి బంగారు బాబు గారు, అదేవిధంగా బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షుడైనటువంటి గాలం ప్రభాకర్ యాదవ్ గారి ఆదేశాలతో చీరాలలో ఈ రోజు కర్పూరి ఠాకూర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలుగా ముఖ్య అతిథులు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు గారు, బాపట్ల నుండి పరిశీలకుడుగా పేర్రెడ్డి గారు కూడా మరియు హేమంత్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కర్పూరి ఠాకూర్ గారు ఒక పదవి కోసం కాకుండా ప్రజల సమస్య కోసం పోరాడిన వ్యక్తి. తను చనిపోయే టయానికి చినిగిపోయిన సొక్కాలు తప్ప ఎటువంటి ఆస్తులు లేనటువంటి
నిస్వార్థపరమైనటువంటి ఒక బీసీ నాయకుడు, నాయి బ్రాహ్మణుల ముద్దుబిడ్డ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కలిగినటువంటి మహానాయకుడు, జననాయక్ అయినటువంటి కర్పూరి ఠాగూర్ గారు. అతన్ని చరిత్ర ఎన్నో పార్టీలు ఠాగూర్ జయంతిని నిర్వహించడమే కాదు, ఏదో పూలదండ వేసి వెళ్ళడం కాదు, అతని యొక్క సేవల్ని, అతని యొక్క ఆశయాలని మనం అందరం కూడా కొనసాగించాలి. అతను చేపట్టినటువంటి పేద ప్రజల పెన్నిటటువంటి సేవా కార్యక్రమాలన్నిటిని కూడా మా బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కొనసాగిస్తామని, బడుగు బలహీన వర్గాలకి ప్రతి పథకం కూడా అందజేసే విధంగా బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వారి గాలం ప్రభాకర్ యాదవ్ గారి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.